హాయ్ నమస్తే అండి. సార్ వచ్చేసి తిరుపతి నుంచి వచ్చారు. బ్యాక్ పెయిన్ అయితే చాలా ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగారంట. ఒకసారి మీ అందరి కోసం ఈ బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్ గురించి మన క్లినిక్ లో జరిగేటువంటి ట్రీట్మెంట్ గురించి ఒకసారి సార్ మాట్లాడదాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు ఒకసారి? నా పేరు రవికుమార్ శర్మ అండి. ఓం నమో వెంకటేశాయ ముందుగా. తర్వాత నా పేరు వచ్చేసి రవికుమార్ శర్మ. నేను గత 10-12 సంవత్సరాల నుంచి నేను బ్యాక్ పెయిన్తో చాలా ఇబ్బంది పడుతున్నాను. తర్వాత నేను తిరగని హాస్పిటల్ అంటూ లేదు, ట్రీట్మెంట్ తీసుకునే డాక్టర్ అంటూ లేడు. చెన్నై విజయ హాస్పిటల్ కానీ, తర్వాత ఐపిఎన్ హాస్పిటల్లో ఇంజక్షన్ కూడా వేయించుకున్నాను బ్యాక్ పెయిన్కు. తర్వాత తిరుపతిలో కూడా స్మాల్ సర్జరీ కూడా జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్కు రోజుకు 500 mg 500 mg అట్లా 4 ట్యాబ్లెట్స్ 5 ట్యాబ్లెట్స్ రోజుకు పూటకు మింగేవాడిని. డైలీ ప్రతిరోజు తీసుకునేవాడిని. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటేనే నేను ఉద్యోగానికి పోగలను, లేకపోతే లేదు. అటువంటి పరిస్థితి నాకు క్లిష్టమైన పరిస్థితి. తర్వాత నేను మా యొక్క తమ్ముడు ఇక్కడ వర్క్ చేస్తాడండి. మా తమ్ముడు ఇది ఉంది, ఈ విధంగా ఉందన్న ఎంఎస్ఆర్ కిరోప్రాక్టిస్ డాక్టర్ రమేష్ గారు ఈ విధంగా ఒక డిఫరెంట్ అది వైద్యము ఆయుర్వేదిక్ కానీ తర్వాత దీనికి కానీ సంబంధించింది కాదు. సార్ ట్రీట్మెంట్ ఆ విధంగా ఉంటుంది, మీరు ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చి ఆ ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి అని చెప్పాడు. నేను అన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నది ఆ ఒక్కసారి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నందువల్ల పదే సార్ దగ్గరికి నాకు టైం దొరికినప్పుడల్లా ఆయన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి నేను పదే కోరుకుంటున్నాను. ఆ విధంగా కూడా వస్తున్నాను, నా టైం చూసుకొని నైట్ బయలుదేరి. ఇప్పుడు అదేవిధంగా కూడా నేను ఇంతకుముందు ప్రతిరోజు బెల్ట్ లేని నేను 2 వీలర్ కూడా నడుపుతుండలేదు. ప్రతిరోజు అడుగు వేసే బెల్ట్, తర్వాత ఒక బకెట్ నీళ్ళు కానీ 10 లడ్లు కానీ తీసుకోవాలంటే కూడా నేను బెల్ట్ ఉండాలి నాకు. ఆ విధంగా ఉన్న పెయిన్ సార్ దగ్గరికి ఒక్కసారి ఒకే 1 టైంలో వచ్చాను. నా తమ్ముడు తీసుకొచ్చాడు. ఇక్కడ 1 టైంలోనే ఆయన ట్రీట్మెంట్ ఏందని తెలిసిపోయింది. తర్వాత దాన్ని అదేవిధంగా నేను ఫాలో అవుతున్నాను. ఈ రోజుకు బెల్ట్ లేదు, ఏమీ లేదు, గుంతలు రోడ్లో క్లియర్గా నేను జర్నీ చేయగలుగుతున్నాను, బస్సులో కూడా జర్నీ చేయగలుగుతున్నాను. నాకు అంత హ్యాపీగా ఉందండి. పదే నేను ఈ విషయాన్ని కూడా 10 మందికి నా తోచిన జర్నీలో చేస్తున్నప్పుడు కానీ, తర్వాత నా సహా ఉద్యోగుల్లో లీనమైనప్పుడు నా తోటి సహా ఉద్యోగులకు కూడా నేను ఈ విధంగా ఎంఎస్ఆర్ కిరోప్రాక్టిస్ ఏ విధంగా డాక్టర్గా ఎంఎస్ఆర్ అని కొట్టండి, యూట్యూబ్లో వస్తుంది. మీకు ఎటువంటి బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా ఒక్కసారి పోయిరండి, మీరు వీలు చూసుకొని ఒక్కసారి వెళ్ళరండి డాక్టర్ గారి దగ్గరికి. మీరు పదే వెళ్ళాలనిపిస్తుంది. మీరు ఒక్కసారి చూడండి అనే ఉద్దేశం కూడా నేను 10 మందికి చెప్పడం జరిగింది. కాబట్టి నాకు నా విషయంలో అయితే కూడా నాకు నా పాలిటికి దైవుడే. అది నేనైతే ఈ విషయము పదే చెప్పగలనండి. కుర్రోన్లా నిన్న కూడా నన్ను జాబ్ చేస్తుంటే కూడా, ఏంటి సార్ కుర్రోన్లాగా ఉన్నారు, 2 గంటలకు వచ్చారు అంటే, నాకు ద గాడ్ ఈజ్ దేర్. నాకు నా డాక్టర్ గారే రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నా అండి ఆయన దగ్గరికి అని కూడా చెప్పేసి వచ్చాను నా సహా ఉద్యోగులకు. ఇదైతే నేను ప్రతిసారి నేను చెప్పగలనండి పదే. ఇంతవరకు కూడా ఈయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నప్పటి నుంచి ఇంతవరకు ఒక సింగిల్ ట్యాబ్లెట్ కూడా నేను వాడలేదండి. బాగా 500 mg అది చెన్నై విజయ హాస్పిటల్ డాక్టర్ కాదు సార్, డాక్టర్ శైలేష్ కుమార్ అని చెప్పేసి అని ఆయన ఇచ్చాడు. ఆయన రోజుకి 4 ట్యాబ్లెట్లు మింగేవాడిని. ఇంతవరకు సింగిల్ ట్యాబ్లెట్ లేదండి. ఇది మాత్రం అక్షర సత్యం నేను చెప్పడం. సింగిల్ ట్యాబ్లెట్ కూడా ఈ రోజుకి వాడడం లేదు, పెయిన్ కిల్లర్ కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు టైం దొరికినప్పుడు డైరెక్ట్ రావడం, సార్ నా తోచిన ప్రసాదం ఇవ్వడం స్వామికి, అంటే డాక్టర్ గారికి స్వామి ప్రసాదం తీసుకొచ్చి ఇవ్వడము, నేను ట్రీట్మెంట్ తీసుకోవడం, వెళ్ళిపోవడం. మళ్ళీ 2 నెలలకో సార్ కనపడతానండి. అంతవరకు హ్యాపీగా ఉంటాను. ఇది నేను తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ అండి. సో మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను. ప్రతి ఒక్కరూ దీన్ని బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, L3 L4 బాధపడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మీ టైం చూసుకొని ఒక్కసారి వచ్చి సార్ను కన్సల్ట్ కావాలని పదే కోరుతున్నాను అండి. సార్ 3 బ్రాంచ్లలో ఉంటాడండి. మీకు బుధవారము ఆదివారం వచ్చేసి వనపర్తి అండి, శుక్రవారం వచ్చేసి శంషాబాద్ అండ్ బుధవారం వచ్చేసి కర్నూలు అండి. ప్రతి ఒక్కరు తప్పక దీన్ని లైక్ చేయగలరని కోరుతున్నాను. నమో వెంకటేశ్వర. షేర్ చేయండి ఫస్ట్, ఓకేనా? షేర్ చేయడం ద్వారా
సార్ లాగా బాధపడేవారు చాలా మంది ఉంటారు అనమాట. చాలా మీ లోపల కూడా చాలా, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. మీరు కూడా వీలైతే మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా ఈ రోజు చాలా ఇబ్బంది పడుతున్నారండి, 22-23 ఇయర్స్ వాళ్ళు కూడా. సో దీన్ని తప్పక మీరు లైక్ చేయగలరని కోరుచున్నానండి. థ్యాంక్ యూ సో నమో మచ్. వెంకటేశ్వర గోవింద.